హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కొయ్య తోటకూర టమాటా వేసి కర్రీ ఎలా చేయాలో చెప్తాను. నేను ఒక కట్ట తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒలుచుకోండి. లేదంటే ఈ విధంగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని దాంట్లో ఉన్న మట్టి అంత పోతుంది. మట్టి ఉంటే బాగుంటుందండి తినేటప్పుడు. ఇంకా కావాలంటే ఇలా సన్నగా కట్ చేసుకొని ఆకు లేకుండా ఇలా సన్నగా తురుముకోండి, అంటే కట్ చేసుకోండి. ఇంక ఇప్పుడు మనం పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇంకా మనం తగినంత ఆవాలు వేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్. ఇంకా అలానే జీలకర్ర కూడా తగినంత వేసుకుందాము. ఇవి వేగినాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాడంటే మీ కూర అనేది చాలా బాగుంటుంది, త్వరగా వేగిపోతాయండి పెద్దగా లేకుండా. ఇంకా అలానే ఒక పచ్చిమిరపకాయ పొడుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇది కారం ఎక్కువగా ఉంటుందని ఒకటే వేస్తున్నానండి నేను. ఇంకా అలానే చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాము. పసుపు వేసినాక మూత పెట్టేసినాక ఒక 5 నిమిషాల తర్వాత ఎర్రగడ్డలు అనేది మనం ఆనియన్స్ వేసాం కదా, అవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేగిపోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ అనేది వేగి ఉంటాయి. ఇంకా చిటికెడంత అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ లేకపోతే మీరు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు. చిటికెడంత కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము మూంగ్ దాల్ ఒక 20 గ్రామ్స్ అంత మూంగ్ దాల్ నానబెట్టుకొని, అంటే శనగపప్పు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ లేకుండా ఇలా మనము వేసుకోవాలండి. ఈ పప్పు వేస్తాం కాబట్టి కొంచెము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఉట్టి ఆకు చేస్తూ ఉంటారు, కొయ్య తోటకూర ఆకు, దాంతో పప్పు కూడా చేసుకోవచ్చండి. ఇంకిప్పుడు మనము సన్నగా కట్ చేసుకొని 4 టమాటాలు బాగా మాగినోటి అండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నారంటే త్వరగా వేగిపోతుంది, మీకు కూర కూడా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు ఈ విధంగా కలుపుతూ ఉన్నారంటే మీకు మనము ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి బాగా పడుతుందండి. ఇంకా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వేగించుకున్న తర్వాత చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేస్తామంటే టమాటా అనేది బాగా వేగనీకి ఉప్పు వేస్తామండి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. కారం వేసేటప్పుడు మళ్ళీ కొంచెం చిటికెడంత ఉప్పు వేస్తే అప్పుడు బాగా కూర అనేది సరిపోతుందండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటా అనేది బాగా వేగుతుంది. ఇప్పుడు మనము కొయ్య తోటకూర 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి, మట్టి లేకుండా. ఇవి మనం వేసేసుకుందామండి. ఈ విధంగా మీరు టమాటా వేసి చేసుకున్నారంటే అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఏవైనా సరే మీరు నేను చెప్పినట్టుగా చేసుకున్నారంటే ఒక ముద్ద కాదు 2-3 ముద్దలు బాగా ఇష్టంగా తినేస్తారండి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి. కింద ఆవిరి అనేది బాగా పడుతుంది, అంటే వాటర్ అనేది టమాటాలో ఉన్న సూపు ఆకుకూరలో ఉన్నది నీళ్ళు అనేది పైకి తేలి బాగా వేగుతుందండి. ఇలా 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మీరు మళ్ళీ మసాలా వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాము, చిటికెడంత ఉప్పు వేసుకున్నాము, అలానే చిటికెడంత ధనియాల పొడి వేసుకున్నాము. అలానే స్పెషల్గా దీంట్లో శనగింజల పొడి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. శనగింజలు, వట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు. ఇంక ఇవన్నీ శనగింజల పొడిలో ఉంటాయి కాబట్టి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. మీకు కావాలంటే శనగింజల పొడి వేసుకోవచ్చు, అది మీ ఆప్షను. నేనైతే వేస్తానండి, టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొయ్య తోటకూర ప్లస్ కొత్తిమీర వేసుకున్నారంటే ఎక్కువ ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కొత్తగా చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నారంటే ఆ టమాటాలో ఉన్న సూప్ అంతా బాగా ఉడికి ఆకుకూర బాగా ఒక 5 నిమిషాలకి ఆకు అనేది ఉడికిపోతుందండి. టమాటా ఉడకాలి కాబట్టి మనము ఈ విధంగా ఉడికించుకుంటాము. ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. నాకైతే ఉప్పు కారం సరిపోయాయండి. కొంచెం ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి మళ్ళీ. చూడండి, ఇలా మూత పెట్టేసి మళ్ళీ 5 నిమిషాల తర్వాత
మూత తీసి చూడండి, టమాటా అనేది బాగా వేగిపోయింది. మీకు టమాటా ఉప్పు అనేది ఏడా కనిపించలేదు అసలు. ఈ విధంగా చేసుకొని మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోస్ పెడుతూ ఉంటాను. అన్నంలోకి, చపాతీలోకి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కోయ తోటకూర టమాటా వేసిన